మంత్రి పదవి ప్లీజ్ అంటూ మంత్రి పదవి ప్లీజ్ అని బతిలాడుకుంటా ఉన్నారు. ఎట్లా? ఢిల్లీకి టీబీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రమోషన్. ఇంకా ప్రమోషన్ ఏముంటుంది? కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి ప్రమోషన్ అంటే ఎవరైనా లైవ్లో ఉన్న వాళ్ళు చెప్పండి, ఇంకా ఏముంటుంది? నెక్స్ట్ ఏమొచ్చే అవకాశం ఉంటుంది? రాష్ట్రానికి మరో 2 కేబినెట్ పదవులు వచ్చే అవకాశం అంటూ త్వరలో జరగనున్న కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పదవిని సొంతం చేసుకునేందుకు రాష్ట్ర బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి ఎలాగైనా మంత్రి పదవిని సంపాదించేందుకు కాషాయ ఎంపీలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే కులాలు ప్రాంతాల సమీకరణల నేపథ్యంలో ఎవరికి వారే తమకు మంత్రి పదవి వస్తుందనే ధీమాలో ఉన్నారు. 2-3 రోజుల్లో కేబినెట్ విస్తరణ ఉందంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆశాబాహులు హూటాహుటిన ఢిల్లీకి బయలుదేరినట్టు తెలుస్తోంది. అలాగే పార్టీ పెద్దల దృష్టిలో పడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే రాష్ట్రానికి ఒకటి వచ్చేది ఉందా, 2 వచ్చేది ఉందా? ఉన్న 2 పక్కకు పెట్టి కొత్త 2 తీసుకుంటారా, లేదా ఒక్కదాన్ని ఉంచుతూ ఇంకొక దాన్ని ఫిల్ చేసే అవకాశం ఉందా, లేదా ఇంకొక మంత్రి పదవి అడిషనల్గా ఇచ్చే ఛాన్స్ ఉందా లాంటి వార్త ఇది. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండగా ప్రస్తుతం కేబినెట్ మంత్రి హోదాలో కిషన్ రెడ్డి, సహాయ మంత్రి హోదాలో బండి సంజయ్ ఉన్నారు. కానీ ఈసారి జరిగే విస్తరణలో రాష్ట్రానికి ఎన్ని మంత్రి పదవులు ఇస్తారనే చర్చ జరుగుతోంది. 2 పదవులు ఇస్తే ఒకటి బీసీ వర్గానికి, మరొకటి మహిళకు లేదా ఎస్టీ వర్గానికి ఇచ్చే అవకాశం ఉంటుందని టాక్ ఉంది. ఆ 2 పదవుల్లో ఒకటి స్వతంత్ర హోదా, మరొకటి సహాయ మంత్రి పదవులు ఉంటాయని డిస్కషన్ జరుగుతోంది. ఒకవేళ కేవలం ఒక మంత్రి పదవి మాత్రమే ఇస్తే బీసీ వర్గానికి చెందిన ఎంపీకి అదృష్టం భరించే ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరి లెక్క వాళ్ళదే, ఈ లెక్క ఎవరి లెక్క వాళ్ళదే. ఈసారి జరిగే మంత్రివర్గ విస్తరణలో చోటు సంపాదించుకునేందుకు 4 ఎంపీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆ జాబితాలో ఈటల రాజేందర్, డీకే అరుణ, అరవింద్ కుమార్, గోడెం నగేష్ ఉన్నారు. కేబినెట్ విస్తరణలో ఈటల రాజేందర్కు పదవి వస్తుందనే ధీమాలో ఆయన సన్నిహితులు ఉన్నారు అంటూ ఇక్కడ ముచ్చట ఏం లేదు. ఈటల రాజేందర్కు పదవి రావచ్చు, అర్హత ఉన్నది. కాకపోతే ముచ్చట ఏంటంటే ఈయనకస్తే ఈయన ఊరుకోవాల్సిన అవసరం లేదు. నేనేమి నిప్పు రాజేస్తలేను, కానీ బయట పార్టీలకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే మరి అదే పార్టీలా మొదటి నుంచి ఉండి, సరే ఆయనతో తిరిగిండి, అది వేరే విషయం. ఆ వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతూ ఉంది. ఆ వీడియో ఏదైతే ఆ రోజు వాళ్ళ నాన్నతోని ప్రచారంలో పాల్గొన్నాడో అది నేను కూడా చూసిన. అయితే పార్టీలో పనిచేయలేదు కదా, ఖాళీ స్ట్రాటజిస్ట్గా పనిచేసిండు కదా, ఖాళీ సెఫాలజీ పనిచేసిండు తప్ప ఆయనేమి ఆ పార్టీతోని ప్రాథమిక సభ్యత్వం ఏం లేదు కదా అంటే ఇక కొన్నిసార్లు ఇట్లాంటి వీడియోలు కూడా చూపెట్టాల్సి వస్తుంది. ఒకసారి చూడండి. ఇగో అన్నడా, డబ్బుల కోసం నీకు పొలిటికల్ బర్త్నిచ్చిన పార్టీని మోసగించను. నీకంటే చెండాలుడు ఎవడు ఉండడు. బేసిక్ ఎథిక్స్ లేని మనిషివి. కుక్కలు కూడా నమ్మవు ఇవ్వాలంటాడు. కనిపిస్తుండా? పని చేస్తున్నాడు. మీ ధర్మపురి అరవింద్ కనిపించిండా? ఏడ కనిపించిండు? ధర్మపురి శ్రీనివాస్ ప్రచారంలో, అంటే తన తండ్రి ప్రచార సభలో పాల్గొన్నాడు. బట్ వేరే పార్టీకి వెళ్ళి వచ్చినోనే ఆయన మాట్లాడిండు. అందుకోసానికి ఈ వీడియో వైరల్ చేస్తూ ఉన్నారు. బట్ అది వేరే టీవీ ఛానల్ కాబట్టి నేను అది చూపెట్టదలుచుకోలేదు. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే ఈయనకిస్తే నాకేం తక్కువ. ఒకటి, సామాజిక వర్గ సమీకరణ నేపథ్యంలో కూడా తనకు అర్హత. రెండోది, 2 సార్లు ఎంపీగా గెలిచిండు బీజేపీలో. ఈయన కంటే సీనియర్ ఆయన. ఎటు పెట్టి ఈయనకే రావచ్చు అనేది చాలా మంది అంటారు. అంటే ఈటలకు వస్తే మాత్రం ధర్మపురి అరవింద్ నాకు కావాలని కొట్టాడే అవకాశం ఉంది అంటున్నారు. ఇక తను అనుకుంటున్నటువంటి ఆలోచన ఏంటిదంటే డీకేఆర్ను మహిళా కోటాలో కనుక వస్తే నాకే వస్తుంది అని డీకేఆర్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. గోదం నగేష్ కూడా ఏమనుకుంటుండంటే ఎస్టీ కోటాలు వస్తే నాకు రాక ఇంకెవరికి వస్తుందని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. అందుకే ఎవరి లెక్క వాళ్ళదే అన్నట్టు కేబినెట్ విస్తరణలో ఈటల రాజేందర్కు పదవి వస్తుందన్న ధీమాలో ఆయన సన్నిహితులు ఉన్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీనే అందుకు ప్రధాన కారణమని వారు చెప్తున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ఆశపడిన రాజేందర్కు చివరి నిమిషంలో మిస్ అయింది. అందుకు ప్రత్యామ్నాయంగా కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు ఆయన సన్నిహితులు గుర్తు చేశారు. అయితే అలాగే మహబూబ్ నగర్ ఎంపీ డీకేఆర్ను సైతం మంత్రి పదవి వస్తుందనే భరోసాతో ఉన్నారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యత ఇస్తామని కమలం పెద్దలు అప్పట్లో చెప్పిన విషయాన్ని డీకేఆర్ను సన్నిహిత నేతలు వివరిస్తున్నారు. అలాగే మహిళా కోటాలను ఆమె పేరును తప్పక పరిశీలిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రం నుంచి ఎన్నికైన ఏకైక ఆదివాసీ ఎంపీగా గోడెం నగేష్ ఆదిలాబాద్ ఉన్నారు. సో ఈసారి కేంద్ర కేబినెట్ విస్తరణలో తనకు తప్పకుండా అవకాశం ఉంటుందని ధీమాతో ఆయన కూడా ఉన్నారు. ఇక బీసీ సామాజిక వర్గం నుంచి నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా ఉన్నాడు. ఇంతమంది పోటీలు ఉన్నారు. ఎవరికి వస్తుందయా అంటే మరి కిషన్ రెడ్డికి వచ్చే ప్రమోషన్ ఏంటిది? ఒక్కసారి ఇది చూడాలి. రాష్ట్రం నుంచి మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి వచ్చేటువంటి ప్రమోషన్ ఏంటిది
ఇక కిషన్ రెడ్డికి మరింత ప్రయారిటీ. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి మరింత ప్రయారిటీ ఉంటుందని చర్చ జరుగుతోంది. ఈసారి మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉందని వార్తలు బలంగా వస్తున్నాయి. దీంతో కిషన్ రెడ్డికి మరింత ప్రాధాన్యత ఉన్న శాఖ ఇచ్చే అవకాశం ఉందని టాక్ ఉంది. దక్షిణ భారతంలో పార్టీ విస్తరణ కోసం ఆయనను కేబినెట్ నుంచి తప్పించి పార్టీలో కీలకమైన హోదా కలిగించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. ఉపాధ్యక్షుడు లేదా జనరల్ సెక్రటరీ పదవిని కట్టబెట్టి దక్షిణాది రాష్ట్రాల పార్టీ బాధ్యతలు అప్పగించే కోణంలో ఢిల్లీ పెద్దలు సమాలోచన చేస్తున్నట్టు కమలం నేతల మధ్య డిస్కషన్ జరుగుతుందంటూ జనరల్ సెక్రటరీ లేదా పార్టీకి వైస్ ప్రెసిడెంట్, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అన్న ఏసీ ఇక్కడికి వెళ్ళి కిషన్ రెడ్డికి ప్రమోషన్ ఇచ్చి ఆయనను వాడుకొని ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల నుంచి పార్టీని కొంత బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగా కిషన్ రెడ్డికి ప్రమోషన్ ఇద్దామని డిసైడ్ అయ్యారట. సో చూద్దాం, ఇది బీజేపీ పార్టీకి సంబంధించిన అంతర్గత విషయం. కాకపోతే మంత్రివర్గం అనే వరకంటే ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి ముచ్చట కాబట్టి అందులో ఎవరికి వచ్చే అవకాశం ఉందనే విషయాన్ని డిస్కస్ చేసుకున్నాం మనం.